హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వసూరామ్ వ్లాగ్స్. ఈరోజు బిగినర్స్కి బెల్లం పరమాన్నం ఎలా చేసుకోవాలో, ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యం, డ్రై ఫ్రూట్స్, ఒక కప్పు బెల్లం, ఒక గ్లాస్ పాలు, యాలకుల పొడి, నెయ్యి, ఆవు నెయ్యి తీసుకున్నాను. మీ దగ్గర ఏ నెయ్యి ఉన్నా పర్వాలేదు. ముందుగా కుక్కర్లో బియ్యం వేసి కడుక్కొని 1-2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఉడికించుకుందాము. కుక్కర్లో చేసుకుంటే చాలా తేలిగ్గా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. సో మనం కుక్కర్లో ముందు అన్నం వండేసుకుందాము. అన్నం రెడీ అయిపోయింది. ఇంకా బెల్లం కూడా కొంచెం నీళ్లు పోసి మెల్ట్ చేసేసి పక్కన ఉంచేసుకోవాలి, ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ పాలు ఈ ఉడికిన అన్నంలో వేసేసి దీంతోపాటు బెల్లం కూడా వేసేసి కలుపుతాను. ముందు పాలు కలిసిపోయిన తర్వాత మనం కరిగించిన బెల్లం వేసుకుందాము. పాలు బెల్లం వేసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని ఒక 3-5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. బెల్లం నేను కొంచెం సేపు పొయ్యి మీద పెట్టి పక్కకు తప్పుకునేసరికి చిక్కగా అయిపోయింది. జస్ట్ మెల్ట్ అయితే చాలు, మెల్ట్ అయితే సరిపోతుంది, తిక్కుగా కానవసరం లేదు. కరగబెట్టడం కూడా ఎందుకు అంటే మనం కొంచెం ఫిల్టర్ చేసుకోవచ్చు కదా, మట్టి పీచులు ఇలాంటివి ఉంటాయి బెల్లంలో. అవేమీ లేకుండా ఉండాలి అంటే కొంచెం బెల్లం మెల్ట్ చేసుకుంటే మంచిది. ఇది దగ్గరకు వచ్చేసింది. దీంట్లో 1 స్పూను యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలిపెట్టుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె లేదా ఒక చిన్న గరిటె లాంటిది పెట్టుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకొని మనం చేసుకున్న బెల్లం పరమాన్నంలో కలిపేసుకొని ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. మనం నైవేద్యం గిన్నెలోకి తీసేసుకొని రెడీ అయిపోయింది, అమ్మవారికి పెట్టేసుకుందాము. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.